ఈరోజు మనం తెలుగు తల్లి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. తెలుగు తల్లి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే ఇది గేయ ప్రక్రియకు చెందింది. తెలుగు తల్లి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందండి? గేయ ప్రక్రియకు. అసలు ప్రక్రియ అంటే ఏంటి? ప్రక్రియ అంటే పాఠ్యాంశం యొక్క రచనా విధానం. ప్రక్రియ అంటే అర్థం ఏమిటండి? పాఠ్యాంశం యొక్క రచనా విధానం. అంటే ప్రస్తుతం మనం ఏ పాఠం అయితే చెప్పుకోబోతున్నామో ఆ పాఠం అనేది ఏ రూపంలో ఉంది అంటే కథ రూపంలో ఉందా, లేకపోతే పాఠ రూపంలో ఉందా, ప్రస్తుత పాఠ్యభాగం ఏ రూపంలో ఉంది, వచనం రూపంలో ఉందా, లేకపోతే పద్య రూపంలో ఉందా, ప్రాచీన పద్య రూపంలో ఉందా, నవీన పద్య రూపంలో ఉందా, బుర్రకథ రూపంలో ఉందా, రకరకాల ప్రక్రియలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠం దేనికి సంబంధించింది అనేదే తెలియజేసేదే ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం తెలుగు తల్లి అనేది గేయ ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తం. ఇతివృత్తం అంటే అర్థం ఏంటండి? నేపథ్యం. ఇతివృత్తం అంటే అర్థం ఏంటి? నేపథ్యం. అంటే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠం దేనికి సంబంధించి, అసలు ఇది ఎందుకు రచించబడింది, దీనివల్ల పిల్లలకు కలిగే లాభం ఏంటి అనేది. అంటే ఇది దేశభక్తి గేయం, ఇది దేశభక్తి పాట. ప్రస్తుత పాఠం ఏ లక్ష్యానికి సంబంధించింది, ఏమి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠ్యం అనేది రచించబడింది అనేది తెలియజేసేది ఇతివృత్తం. ప్రస్తుత పాఠ్యభాగం తెలుగు తల్లి అనేది మన దేశం రాష్ట్రంపై ఒక పిల్లలకి భక్తి భావాన్ని పెంచడానికి, తెలుగు రాష్ట్రాలపై అవగాహన, తెలుగు రాష్ట్రాలపై ఆసక్తి కలగజేయడం కోసం, పిల్లలకు మన తెలుగు రాష్ట్రాల గురించి తెలియజేయడం కోసం రచించబడింది.